అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజును మొత్తం అంతా చెల్లించాలని చెప్పేసి గతంలో పెండింగ్ ఉన్నటువంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వైసీపీ పెద్ద ఎత్తున పోరుబాటుకు సిద్ధమైనటువంటి నేపథ్యం ఈరోజు అనంతపురంలో చూడొచ్చు. శ్రేణులు కూడా వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున చేరుకున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే గుంతకల్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు మనతో. ఏం చెప్తారు ఆయన మాట్లాడిన సార్? ఏంటి సార్ మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ముందుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలో మరి అడుగుడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీ శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని సూపర్ 6 ఇచ్చే అనే ప్రోగ్రాంతో మేనిఫెస్టో ఒకటి తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈరోజు కేవలం మాటలతోన తమ ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ఏదో లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈరోజు ఈ యువత పోరు ఎందుకు సాగిస్తున్నామంటే, అందరూ కూడా చాలామంది మా నాయకుని దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది, ఇది టూ అర్లీ, మనము ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేస్తే మేలని ఎంతమంది చెప్పినప్పటికీ నాయకుడు ఒకటే మాట అన్నాడు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపైన పోరాడిన పార్టీ నిజమైన పార్టీ, పేదలకు అండగా నిలిచాలి. ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు మరి దీనిపైన ఆధారపడి ఉంది కాబట్టి విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంటు ఇవన్నీ వేల కోట్ల బకాయిలు పెట్టుకుని కేవలం రాజధానిని కట్టే విషయంలో మాత్రము ఆసక్తి చూపుతున్న ఈ తెలుగుదేశం పార్టీకి మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలకు అండగా ఉన్నామని ప్రజలకు తెలిసే విధంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. రాబోయే దినాల్లో ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేక కేవలం మాయమాటలు చెప్పి, తల్లికి వందనం అని చెప్పి, ప్రతి చదువుకొని ప్రతి పాపకు కూడా 15,000 అని మోసం చేసి, మహిళలకు 18 ఏళ్ళు నిండిన మహిళలకు మరి 1,500 రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పి ఫ్రీ బస్సు తీసుకుని వచ్చి మహిళలకు పెద్దపీట వేస్తాము, రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా మరి ఛార్జీలు లేకుండా తిరగొచ్చని, గ్యాస్ సిలిండర్లు ఇస్తామని బూటకు మాటలు చెప్పి ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో అప్పుడు చేయలేకపోయినాడు, ఇప్పుడు ఏమైనా చేస్తాడనే ఒక ఆశతోనో మరి కొన్ని కారణాల వల్ల మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టడం అనేది మనం చూసాం. కానీ ఇచ్చిన వాగ్దానాలన్నిటిని కూడా నట్టేట ముంచి ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసి అనవసరమైన కేసులు పెట్టి బెదిరించాలనే ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప ఎక్కడ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, రాష్ట్ర సంక్షేమ, ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ పట్టించుకునే పాపాన పోలేదు. కాబట్టి ప్రజలకు ఒక భరోసా ఇచ్చేందుకు మీకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ, అతి తక్కువ నంబర్స్ ఉన్నప్పటికీ 11 మందితోనే మేము ఈ రాష్ట్రంలో పోరాటం సాగిస్తాము, మన పార్టీ ప్రజల పార్టీ అని నిరూపించే దిశగా ముందుకు అడుగులు ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఇంతటితో ఆగదు. వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ పైన కూడా ప్రతినిత్యము ప్రజల తరపున పోరాడుతూనే ఉంటాం. వాళ్ళ నుంచి ఏ విధంగా మరి ఆ రోజు మేము పోరాటం చేసినందుకు ఇప్పుడు బడ్జెట్లో 9,000 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా మనం చూసాం. అందులో కూడా ఆ నిధులు సరిపోకపోయినప్పటికీ కూడా అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటం వల్లనే వాళ్ళు ఈరోజు దించి మరి ఒక మెట్టు దిగి ఈరోజు తల్లికి వందనం ఇచ్చే కార్యక్రమాన్ని బడ్జెట్లో మరి పొందుపరచడం మనం చూడడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు
ఇది భవిష్యత్తుతో కూడిన పని. విద్యార్థులను ఖచ్చితంగా కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయాలు పక్కన పెట్టి, రాజకీయాలకు అతీతంగా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకుండా వెంటనే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళకున్న బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇచ్చే దిశగా ముందుకు అడుగు వేయాలని నేను ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, ఈ ప్రభుత్వానికి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇటువంటి కార్యక్రమం ద్వారా మీ పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది, తప్పేం లేదు. మంచి పనులు చేస్తే అందరూ హర్షిస్తారు. కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేయాలని తెలియజేసుకుంటూ వినిపించుకుంటాం. ఏం చెప్తారు మేడం? ఎక్స్పెషల్ మీ కార్యక్రమాల వల్ల ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఉందా? అన్నిటికీ ఒకటే సమాధానం అన్నా, మంచి చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రజలను మోసం చేసి ముంచే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కూటమి పార్టీ మాత్రమే అని చెప్పేసి ఆ ఒక్క విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంతమంది ప్రజలను, విద్యార్థులను, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి ఇంత బాధ పెడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి విద్యార్థులంతా. మరి ఇవన్నీ చూస్తూ ఏ రోజు కూడా నిజాం చెప్పిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వరకు కూడా మేము చెయ్యలేము అని చెప్పేసి చేతులు ఎత్తేసినారు. చెప్తే కనీసం ప్రయత్నం చేస్తాము, ఫలానా సంక్షేమ పథకాన్ని మేము అమలు పరుస్తాము అని చెప్పిన నాయకులు మరి ఆ కూటమి ప్రభుత్వంలో లేరు. చంద్రబాబు నాయుడుకి ఒత్తాసు పలుకుతూ మరి ఆ రోజు డిప్యూటీ సీఎంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి నోరు విప్పకుండా ఉన్నారు అంటే మరి వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు. మరి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలంతా కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. ఇంత వ్యతిరేకత గడిచిన 9 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి కూడా, మరి ఇన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినాయి కానీ మరి ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఒక కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే. రాబో రోజుల్లో దేశంలోనే బలమైన పార్టీగా నిలిచేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు ఆవిర్భావం చెంది పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చెంది 15 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా చెక్కు చెదరని ప్రజాదరణ, ప్రజాబలంతో నాయకుడి వెంట కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఆయన వెంట ఉన్నారు. కాబట్టి మరి ఖచ్చితంగా వీరు కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి ప్రజలకి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. లేకపోతే ఈ పోరాటాలు ఇంతటితో ఆపకుండా ఇంకా ఉధృతంగా పోరాటాలు చేసి అన్ని పథకాలను అమలు పరిచే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా ఏకమయ్యి ప్రతి నిత్యం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై జగన్. అనేది చాలా కీలకమైన ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం నెరవేర్చలేదని ఇటువంటి పరిస్థితుల్లోనే రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే కానీ మున్సిపల్ మాజీ చైర్మన్ కానీ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైనా, ఎందుకంటే ఇక ముందైనా ఆలోచన చేయకపోతే ఏదైతే ఉందో మా పోరాటం అనేది తీవ్రతరం చేస్తాము అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చలకనేడు RTV అనంతపురం.